హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ప్లెయిన్ శారీస్కి లేసుల్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో నేను మీకు 2 రకాల లేసులని అయితే చూపించాను. ప్రీవియస్ వీడియోలో కట్ వర్క్ లేస్ కూడా నేను చూపించానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడైతే శారీస్కి ఇలా లేసులని అటాచ్ చేసుకోవడం ట్రెండ్గా మారింది కదా. సో మనం కస్టమర్స్కి వేసి కూడా డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. సో ఇలా ఒక చీరకి మనం లేస్ని అటాచ్ చేయడం వల్ల 400 to 500 వరకు మనీ అని చేసుకోవచ్చు అండి. సో లేస్ని బట్టి అమౌంట్ అనేది ఉంటుంది. సో కట్ వర్క్ లేస్ అయితే ఇంకా ఎక్కువ కాస్టే అడుగుతున్నారు. సో బోటిక్లో అయితే చాలా కాస్టే తీసుకుంటున్నారండి. సో మన చీరల్ని మనమే డిజైన్ చేసుకున్న బెటరే కదా. సో అందుకని నేను మీకు చూపిస్తున్నాను. ఈ లేస్ అయితే డిఫరెంట్గా ఉంది, చూసారు కదా, ఎలాస్టిక్ వచ్చింది. సో ఈ లేసులని నేను బేగం బజార్లో తీసుకున్నానండి. కోటిలో, బేగం బజార్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి, తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీ చీరలకి మీరు వేసుకున్నా కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇక్కడ నేనైతే కస్టమర్వి చీరలు, సో ఇలా మ్యాచింగ్ లేస్లు అయితే తెచ్చి నేను వేస్తున్నాను. సో ఇలా కూడా మనము మనీ అని చేసుకోవచ్చు అనమాట. సో యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో చేశానండి. సో ఫస్ట్ అయితే శారీని కట్ కొంగు వైపు అలాగే కొంగు వైపు రెండు కూడాను ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. పీకో చేయకూడదండి. సో మనము లేసులు వేసే చీరలకి పీకో ఫాల్ కుట్ట ముందుకే లేస్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. సో కొంగు పార్ట్ అలాగే కట్టు కొంగు సైడ్ రెండు సైడ్ల కూడాను ఇలా డబుల్ ఫోల్డ్ ఇచ్చేసి కుట్టేసుకోవాలన్నమాట. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి లేస్ వచ్చేసి 9 మీటర్స్ సరిపోతుంది. సో ఇక్కడ మనము కొంగు దగ్గర నుంచి నేను వేస్తున్నానండి. మనం ఎప్పుడైనా కూడా లేసు కొంగు వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం మెజర్ చేసుకోవాలండి. హైట్ని బట్టి 2 మీటర్ల లేస్ నుంచి 2.5 మీటర్ల లేస్ వరకు మనము కొంగు సైడ్ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇది టేప్తో కొలిచి నేను తీసుకున్నాను. కొంగు మనకు నడుం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ నుంచి లేస్ కనబడాలి కదా. సో అక్కడ నుంచి మీరు మెజర్మెంట్ చేసుకొని మీ హైట్కి ఎంత అయితే సరిపోతుంది అనేది చూసుకోండి ఒకసారి. మామూలుగా హైట్ ఉన్న వాళ్ళకైతే 2.5 మీటర్లు సరిపోతుందండి. సో నేను ఇక్కడ 2.5 మీటర్లు కొలుచుకొని అక్కడ నుంచి నేను లేస్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ విధంగా లేస్ని అటాచ్ చేసి ఇలా కుట్టుకోవాలన్నమాట. సో మనం తీసుకునే డిఫరెంట్ టైప్ ఆఫ్ లేస్లను బట్టి స్టిచ్చింగ్ విధానం ఉంటుంది. సో ఇది సింపుల్ లేస్ కాబట్టి డైరెక్ట్గా స్టిచ్ చేశాను అనమాట. సో పైన ఒక స్టిచ్ వచ్చేస్తుంది మనకు, ఓకేనా. చివరికి మనకు చీరకి అటాచ్ చేసి కుట్టాలి. అలాగే కొంగు దగ్గరికి వచ్చినాక చూపిస్తున్నాను చూడండి. లేస్ని ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. సో ప్రిల్ లాగా చూసారు కదా. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి మనకు. సో ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే మనకు కొంగుపాటు దగ్గర నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు సూదిని కిందకి ఇలా దింపేసి ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్ట్రైట్గా టర్న్ చేసేసుకొని మళ్ళీ యథావిధిగా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. సో లేస్ని స్టిచ్ చేయడం అయితే చాలా సింపుల్ అండి. సో మనం నీట్గా స్టిచ్ చేస్తే కస్టమర్స్ మనకి ఎక్కువ వస్తారు. సో చాలా నీట్ ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట. సో ఇలా నిదానంగా కుట్టేసుకుంటూ రావాలి. ఎక్కడ కూడా లేస్ అనేది ఎగుడు దిగుడుగా రాకుండా చూసుకోండి, అంతే మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. సో ఇలానే స్టిచ్ వేసుకుంటూ రండి. సో ఎలాంటి లేస్లైనా కూడా మనము స్టిచ్ చేసుకోవచ్చు. సో చివరికి వచ్చేసరికి చూసారు కదా, లేస్ ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. మనము 9 మీటర్స్ లేస్ని తీసుకున్నట్లయితే శారీ మొత్తం కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కట్టుకొంగు దగ్గర మనం ఫాల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడ వరకు లేస్ వేసుకుంటే సరిపోతుంది. సో అక్కడ వరకు అయితే వచ్చేసింది. సో ఇప్పుడు సూదిని కిందకి దింపేసి ఇలా పైకి స్టిచ్ వేసుకొని మళ్ళీ సూదిని కిందకి దింపి చీరని ఇటు వైపు టర్న్ చేసుకోవాలి. సో పైన కూడా స్టిచ్ వేసుకోవాలి కదా మనము. సో అందుకని చీరని ఇలా టర్న్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ లేస్ని యథావిధిగా కార్నర్లో కుట్టుకుంటూ రావాలి పైన. సో సింపుల్గా లేస్ తీసుకున్నట్లయితే ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టిచ్చింగ్ అనేది మనము లేస్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి, ఓకేనా. సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు చీరకి లేస్ అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇదే విధంగా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. కొంగు దగ్గరికి వచ్చినప్పటికి మాత్రము ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో సేమ్ మొత్తం కూడాను ఇలానే కుట్టుకుంటూ రావాలి. సో చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకు. సో ఆల్రెడీ స్టిచ్ చేసింది నేను మీకు చూపిస్తున్నాను. వెనకాల వైపుకి ఇలా వస్తుంది. సో మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత కొంగు దగ్గరికి రాగానే ఇలా కార్నర్కి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు సూదిని కిందకి దింపి మళ్ళీ స్టిచ్ పైనే మళ్ళీ ఒకసారి కుట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ సూదిని కిందకి దింపేసుకొని చీరని కరెక్ట్ వైపు టర్న్ చేసుకోవాలి. సో అంతే అండి, కొంగు దగ్గర మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది మనకు. సో ఇలా సింపుల్గా ఎవరైనా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట.
సో చీర మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలా వచ్చేసింది. చూసారు కదా, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇలా మనం ఎలాంటి లేస్లైనా కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట. ఇలా లేస్లు అటాచ్ చేసిన చీరలు తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. అందుకే ఇలా కస్టమర్స్ అయితే కుట్టించుకుంటున్నారు. సో ఇలా అయితే నేను స్టిచ్ చేశానండి. సో శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తున్నాను. ఇది లేస్ వచ్చేసి ఎలాస్టిక్ లాగా వచ్చింది. సో ఇక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ లేస్ని అటాచ్ చేయడం కోసానికి కొంగు వైపు ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. సో ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే మనకు లేస్ అటాచ్ చేసినప్పుడు ఇంకొక ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఎలానో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కొంగు వైపు ఇలా ఒక ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి. ఈ విధంగా ఒక ఫోల్డ్ పెట్టి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లేస్ని అటాచ్ చేద్దాం. సేమ్ కొంగు వైపు నుంచి స్టార్ట్ చేయాలి. మనము నడుం దగ్గర నుంచి కొలత చూసుకోవాలి. 2.5 మీటర్లు తీసుకున్నాను ఇక్కడ కూడా. ఇప్పుడు చీర కరెక్ట్ వైపుకి లేస్ని ఇలా పైకి పెట్టుకోండి. సో ఈ కుచ్చి కిందకి రావాలి కదా, సో ఇలా రావాలన్నమాట. సో ఫస్ట్ ఇలా మనం స్టిచ్ వేసుకుంటే అప్పుడు మళ్ళీ టర్న్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇదొక టైప్ ఆఫ్ లేస్ అనమాట. సో ఇలా లేస్లను బట్టి మనం స్టిచ్చింగ్ విధానం అనేది ఉంటుంది. సో ఇప్పుడు చీర కరెక్ట్ వైపుకి ఇలా పెట్టేసుకొని కుట్టిన తర్వాత టర్న్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇలా కుచ్చు వచ్చిన లేస్లని ఇలా పైకి పెట్టి కుట్టుకోవాలన్నమాట. సో ఇలా పైకి ఫోల్డింగ్ పెట్టేసుకోండి. టర్న్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది. ఇది చీర కరెక్ట్ వైపే పెట్టి కుడుతున్నాను. ఓకేనా. చీర కరెక్ట్ వైపున లేస్ని ఇలా చివరికి ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట. కుచ్చు ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది నార్మల్గా ఎలాస్టిక్ ఉంది. సో ఎలాస్టిక్ని ఏమాత్రం కూడా లాగద్దు. సో ఎలాస్టిక్ని లాగితే మనకు చీర ముడతలుగా వస్తుంది. ఎలా ఉందో లేస్ అలానే జస్ట్ ఇలా పట్టుకొని కుట్టుకుంటూ రావాలి. సో ఇలా అన్నమాట. ఈ విధంగా నచ్చిన లేస్లని మనము స్టిచ్ చేసుకోవచ్చు. సో మనము బిజినెస్ లాగా అంటే నేర్చుకుంటే కనుక ఇప్పుడు కస్టమర్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారు. సో మనమైతే కస్టమర్స్కి ఇలా నీట్గా కుట్టేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మనము లేస్ మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి. సో కొంగు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తాను. కొంగు దగ్గరికి వచ్చినప్పుడు ఇలా కార్నర్లో ఇలా పెట్టి లేస్ని ఒక కుచ్చులాగా ఇలా ఫోల్డ్ పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలంతే. ఇక్కడ సూదిని కిందకి దింపేసి ఇటువైపు టర్న్ చేసుకొని ఇలా స్ట్రైట్గా మళ్ళీ లేస్ని పెట్టి యథావిధిగా కుట్టుకోవడమే. సో ఇంతే అండి. చాలా సింపుల్గా నీట్గా కుట్టేసుకోవచ్చు మనం నీట్ ఫినిషింగ్ ఇస్తేనే మన కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువ వస్తారనమాట. అలాగే మనీ కూడా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. సో బొటిక్లో అయితే ఇలా లేస్ని అటాచ్ చేసి చాలా కాస్టే తీసుకుంటున్నారు. కట్ వర్క్ లేస్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారండి. సో ఇలా వచ్చేస్తుంది మనకు. ఇలా టర్న్ చేసుకున్నప్పుడు ఇలా అవుతుంది. ఓకేనా. సో టర్న్ చేసినప్పుడు కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత లేస్ని ఇలా పైకి ఇలా ఒక ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. సో ఇక్కడ ఇలా కుట్టేసుకుంటే చివరికి ఇలా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసింది. సో మొత్తం మనకు 9 మీటర్స్ లేస్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి చీర మొత్తం కూడాను. సో ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడైతే లేస్ని స్టార్ట్ చేసామో అక్కడ నుంచి తీసుకోండి. ఓకేనా. అక్కడ నుంచి తీసుకొని ఇప్పుడు లేస్ని ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా అన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకు లేస్ అనేది కుట్టడం కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం కూడా సేమ్ ఇలానే కుట్టేసుకుంటూ రండి. ఇలా అన్నమాట. ఈ విధంగా మనము ఎలాంటి లేస్లైనా కూడా చీరలకి అటాచ్ చేసి మనం డబ్బుల్ని సంపాదించుకోవచ్చు అనమాట. కస్టమర్స్ అయితే ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారండి. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. మన చీరలు మనం కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇలా ప్లెయిన్ శారీస్ని డిజైనరీ శారీస్ లాగా మార్చుకోవచ్చు. సో చాలా సింపుల్ కదా. ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు కొంగుపాటు దగ్గరికి వచ్చిన తర్వాత చూసారు కదా, ఇలా నీట్గా టర్న్ చేసేసుకొని సూదిని ఇలా కిందకి దింపి కరెక్ట్ వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలాగా. సో ఇలా అనమాట. ఇంతే. ఇలా కుట్టేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. సో కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే చీర ఇలా వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.